దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, మహిమ కలుగునుగాక. మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ వారము చివరి బైబిల్ స్టడీలో మనము చేరి ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచుటకు దేవుడిచ్చిన మంచి తరుణాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. ఈ సమయంలో మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మీరందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధాత్ముడు అనే అంశంలో చాలా వరకు నేర్చుకుంటున్నారని, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఎందుకంటే సంఘము దూరముగా ఉన్న విధానాన్ని బట్టి ఫేస్బుక్ ద్వారా, అలాగే ఆసక్తి కలిగిన వారు చూడడానికి, సార్వత్రిక సంఘంలో ఉన్న వారు చూడడానికి ఇది ఒక వెసులుబాటు. ఇది బలవంతము కాదు, కేవలం ఒక వెసులుబాటు మాత్రమే. అలాగే ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో ఉన్నవారు, ముఖ్యంగా తెలుగు సంఘాలు ఎవరైతే ఉన్నారో, తెలుగు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇదొక మంచి అవకాశముగా, బంధువర్గములో ఉన్నవారు, మిత్రులు, అలాగే శ్రేయోభిలాషులు, సంఘానికి అంటుకట్టబడి ఉన్నవారు, వీరందరికీ కూడా ఇదొక అవకాశం. ఏంటంటే మనము కలుసుకోలేకపోయినప్పటికీ దేవుడు మరి ఈ కోవిడ్ లాక్డౌన్ ద్వారా మనం అందరము ఒక చోట లేదా ఒక అంశం మీద ధ్యానించడానికి, అందులో దేవుని వాక్యములో ఐక్యత కలిగి ఉండడానికి ఇదొక అవకాశముగా భావించి మేము ఇది చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇది వరకు అయ్యో వాక్యాలు వింటే బాగుండేది, వాక్యాలు దొరికితే బాగుండేది అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా, అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి వీడియోస్. ఎందుకంటే ఒకే ప్లాట్ఫామ్ మీద మనం అందరము ఒకే రకమైన అంశాన్ని వినడానికి, అలాగే అందులో మనము ఏదైనా సందేహాలు ఉంటే కూడా వాటిని క్లియర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వారంలో అలాగా నేను ఇదివరకు చెప్పినట్లుగా సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు ఈ యొక్క బైబిల్ స్టడీస్ ఉంటాయి. అలాగే తిరిగి సోమవారము మేము మళ్ళీ కలుస్తాం. కాబట్టి ఈ ఆఖరి బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోయే అంశము మీరు నేర్చుకోండి, నెమ్మరు వేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని ద్వారా దైవ దీవెనలు పొందుకోండి. అలాగే ఈ సమయంలో మనము మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవదేవుని సన్నిధిలో మనము ఆయన ఆరాధించుదాం, ఆయన గణపరచుదాం. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దయచేసి దేవుని సన్నిధిలో ఉన్నామని మాత్రం మర్చిపోకండి. దేవుని సన్నిధిలో ఉన్నాము, అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఆ నిశ్చయతతో మనము దేవుని ఆరాధించుటకు, దేవుడు మనను చూస్తున్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది అనే ఒక నిశ్చయతతో మనము ఆ భయభక్తులతో ఆయన ఆరాధించుదాం. దేవానికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్. అలాగే ఆయన మనతో నడవాలని ఆశ కలిగి ఉందాం, ఆయన మనతో ఉండాలని ఆశ కలిగి ఉందాం. ఆయన మన జీవితంలో ఉంటే ఎన్నో గొప్ప మేలులు మనం పొందుకుంటాం. కాబట్టి ఆ ఆశను మనం ఆయనకు ప్రకటన చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనయ్యా. అందరము కలిసి నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని, చిన్న
కలిసి ఉండాలని పౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను మార్చుమయ్యా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను మార్చుమయ్యా, నీతో ఉండాలని నీలో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీతో ఉండాలని నీలో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయా. ప్రేమ దేవుని సంగమా, ఆ చిన్న ఆశ మనలో ఉన్న ఎడల మన ఆశలను తీర్చగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కార్యాలను చేయగలిగిన వాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, మరి ఒకసారి ఆశతో ఎదురు చూద్దాం, ఆశతో కనిపెట్టుదాం, ఆశతో ఆయనను గణపరచుదాం. థ్యాంక్ యూ గాడ్. యేసయ్యా నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నేను మరి ఒకసారి నిన్ను గణపరచుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు తండ్రి ఆశ కలిగి నీ సన్నిధిలోనికి వస్తుంటున్నాం. సహాయం చేయి. మా ఆరాధనను స్వీకరించిన దేవానికి స్తోత్రాలు నాయనా. అయ్యా, పరిశుద్ధాత్మని గురించి మేము నేర్చుకొనిచుండగా, నీలో ఉన్న వాటిని మేము తెలుసుకొనిచుండగా సహాయం వచ్చేది. మీరే కృప చూపించండి, నడిపించండి. మీరే మాతో మాట్లాడండి. మాకున్న ప్రతి విధమైన అపోహలు నాయన, అపార్థాలు నాయన తీసివేసి నాయన ఒక స్పష్టతను దయచేయండి, నిశ్చయతను దయచేయండి, సహాయము దయచేయండి. మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ దిన బైబిల్ స్టడీని తండ్రి నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే నడిపించమని, మీరే సహాయం తెచ్చండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపించుకుంటాం. క్రీస్తు యేసుకున్నట్టు వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డారా, మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు అనే ఒక అంశంలో మనము నేర్చుకుంటున్నాం. ఈ పరిశుద్ధాత్ముడు అనే అంశము మనకి ఎంత ప్రాముఖ్యమో మన అనుదిన జీవితాల్లో, మన క్రైస్తవ జీవితాల్లో, మన క్రైస్తవ కుటుంబాల్లో దేవుని యొక్క శక్తి ఎంత అవసరమో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో ఆ పరిశుద్ధాత్మని శక్తిని మనం కలిగి ఉండుటకు, ఆ పరిశుద్ధాత్మని శక్తిని మనం పొందుకొనుటకు, ఆ పరిశుద్ధాత్మని యొక్క కార్యములు మన జీవితంలో జరుగుటకు మనము సన్నద్ధముగాను సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే అంశాలు, నిన్నటి దినాన మనం చూసాం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు దేవుడు అని లేఖనాల ద్వారా కొన్ని రుజువులు, పరిశుద్ధాత్ముడు దేవునిగా ఎలా చూపించబడ్డాడు
దేవుడు అనే సంబోధన అక్కడ జరిగినప్పుడు ఎలాగైతే పరిశుద్ధాత్మని గురించి కూడా చెప్పబడిందో మనము 4 అంశాలు చూసాం. అలాగే మనము ఈరోజు నిన్నటి దినాన 2 అంశాలు ఇంకోటి కూడా చూసాం. ఏంటంటే థర్డ్ పాయింట్గా పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క లక్షణములు కలిగి ఉన్నవాడు, పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క స్వభావము కలిగి ఉన్నవాడు అనే విషయాన్ని మనం చూసాం. అందులో మొదటిగా పరిశుద్ధాత్ముడు సృష్టికర్త అయి ఉన్నాడు. సృష్టికర్తగా పరిశుద్ధాత్ముడు, సృష్టిలో కార్యము చేసిన వానిగా పరిశుద్ధాత్ముడు అనే అంశాన్ని చూసాం. అలాగే రెండవ అంశముగా ఆయన సర్వజ్ఞాని, పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని. ఆయన సర్వమును ఎరిగినవాడు, ఆయన సర్వమును మనకు నేర్పించగలిగిన వాడు, ఆయన సర్వమును మనకు ప్రకటన చేయగలిగిన వాడు, ఆయన సర్వమును మనకు బయలుపరచగలిగిన వాడు, ఆయన అన్నిటినీ మనకు తెలియజెప్పగలిగిన వాడు, ఆయన సర్వజ్ఞాని అనే విషయాన్ని మనం చూసాం. అలాగే ఈరోజు మనం ముందుకు వెళ్ళినట్లయితే రాసుకుంటున్న వారు రాసుకోండి. మీ యొక్క నోట్స్ అండ్ పెన్స్తో సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాం. ముందుకు వెళ్ళాం. 3వ అంశము, థర్డ్ పాయింట్లో మీరు సబ్ పాయింట్ 3 ఏంటంటే పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు అనే మాట మనం చూస్తున్నాం. హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఈజ్ నాట్ ఓన్లీ ఆల్ నోయింగ్, ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన సర్వశక్తిమంతుడు. ఎల్ షదాయ్ అనే పేరు దేవునికి కలిగి ఉన్నది. ఆ సర్వశక్తిని మనం పరిశుద్ధాత్మలో కూడా చూడగలుగుతాం. చూడండి ఒకసారి మత్తయి లూకాసు వార్త మొదటి అధ్యాయము 35వ వచనం చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 35వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. సో సర్వోన్నతుని శక్తి, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి ఎప్పుడు కమ్ముకుంటుంది మరియ మీద అంటే పరిశుద్ధాత్ముడు తన మీదకి దిగి వచ్చినప్పుడు. చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అంటున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకము లేదా పరిశుద్ధాత్మ మరియ మీదకి దిగి వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే ఈ మరియ సర్వశక్తుడు, మరియ పైన సర్వశక్తుడు కమ్ముకొనును. బికాస్ హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఇదివరకు నేను చెప్పాను ఆయన శక్తి ఎంత గొప్పదో, ఎంత శక్తి కలిగిన వాడో నేను చెప్పాను. వాడు ప్రేమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఇక్కడ చూస్తే ఆయన సర్వశక్తిమంతుడు. తండ్రి అయిన దేవుడు సర్వశక్తిమంతుడు, కుమారుడైన దేవుడు సర్వశక్తిమంతుడు, అలాగే పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. ఇంతవరకు చెప్పినట్లుగా మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒకే లక్షణములు కలిగిన వారు అని చెప్పడానికి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుని లక్షణములు కలిగిన పరిశుద్ధాత్ముడు. నెక్స్ట్ ఫోర్త్, పరిశుద్ధాత్ముడు నిత్యముండువాడు. పరిశుద్ధాత్ముడు నిత్యముండువాడు. హోలీ స్పిరిట్ ఈజ్ ఇటర్నల్. పరిశుద్ధాత్ముడు నిత్యముండువాడు. హోలీ స్పిరిట్ ఈజ్ ఇటర్నల్. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. కంటిన్యూ.
ఆకాశం 12 వరకు చదవండి. అయితే ఇక చూడండి 10 నుంచి 12 చూస్తే, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవి నశించును కానీ దేవుని ఆత్మ నివసించును, నిత్యము నివసించును. అలాగే అంటాడు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క మాటలో దేవుని యొక్క లక్షణము లేదా కుమారుని యొక్క లక్షణము లేదా పరిశుద్ధాత్మని యొక్క లక్షణము మనం చూడగలుగుతాం. అలాగే 9వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 9వ అధ్యాయము 14వ వచనం. చూడండి, నిత్యుడగు ఆత్మ, నిత్యుడగు ఆత్మ. హీబ్రూస్ చాప్టర్ 9 verse 14. Hebrews chapter 9 verse 14. ఇక్కడ ఏముంది అంటే నేను చదువుతాను, వినండి. How much more will the blood of Christ, who through the eternal Holy Spirit willingly offered himself unblemished, that is without moral or spiritual imperfection, as a sacrifice to God, cleanse your conscience from dead works and lifeless observances to serve the ever living God. ఇక్కడ ప్రశ్న, నిత్యుడగు ఆత్మను గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు నిత్యుడు, ఆయన నిత్యుడు అని లేఖనము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. సో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. ఆయన నిత్యముండువాడు, నిన్న నేడు నిరంతరము నిలిచి ఉండువాడు. అదే స్థితిని ఈ యొక్క పరిశుద్ధాత్ముడు కూడా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉన్న పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి రాసుకుంటున్న వారు రాసుకోండి. ఇప్పుడు 4వ అంశంలోనికి వెళ్దాం. 4వ పాయింట్ లేదా 4th సబ్జెక్ట్, హోలీ స్పిరిట్ హ్యాస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ అని చూసాము. అలాగే హోలీ స్పిరిట్ ఇప్పుడు చూసేది ఏంటంటే ఈజ్ ఏ పర్సన్. ఆయన ఒక వ్యక్తి. ఈజ్ నాట్ సమ్ ఫోర్స్ ఆర్ ఎ థింగ్. లేదంటే దేవుని నుండి వచ్చిన ఏదో ఒక గాలి కాదు. హోలీ స్పిరిట్ ఈజ్ ఏ పర్సన్. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ సమ్ ఫోర్స్. తెలుగులో రాసుకోండి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఓకే, నంబర్ 1, ఇందులో నంబర్ 1 చూద్దాం. బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మునికి, బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మునికి ఆయన అని వాడుతుంది తప్ప అది అని వాడదు. బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మునికి ఆయన అని సంబోధిస్తుంది కానీ అది లేదా ఇది అని సంబోధించదు. బైబిల్ యూజెస్ he, not it. బైబిల్ యూజెస్ he,
నాట్ ఇట్. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్ అనే అంశంలో మనము రుజువులు చూస్తున్నాం. చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు ఆయన అని సంబోధింపబడుతున్నాడు. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మ వచ్చెను, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, నీలో పరిశుద్ధాత్మ ఉందా, నాలో పరిశుద్ధాత్మ ఉంది అని మనము ఒక వస్తువుని సంబోధించినట్లుగా లేదా ఏదో ఒక శక్తి మనలోకి వచ్చినట్లుగా మనము ఆ సంబోధనలు చేస్తూ ఉంటాం. వి యూజ్ ఇట్ rather than he, but we should follow Bible, not our knowledge. మనము దేవుని జ్ఞానాన్ని అనుసరించాలి, దేవుడు తన లేఖనాల్లో రాసిన మాటలను అనుసరించాలి తప్ప మన స్వంత ఆలోచనలు కాదు, మనము విన్న వాటిని బట్టి కాదు, దేవుని వాక్యములో రాయబడిన మాటలను మనము సత్యముగా భావించాలి. అందుకే దీనికి సత్యవేద గ్రంథము అనే పేరు కూడా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆయన అనే మాట మనం చూస్తుంటున్నాం. ఆయన 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 అనే మాట 13వ వచనము 14వ వచనములో చాలా స్పష్టంగా చెప్తుంటున్నాడు. చూడండి, ఇంగ్లీష్లో చూస్తే జాన్ 16 verse 13 and 14. I have many more things to say to you, but you cannot bear to hear them now. But when he, the Spirit of truth, comes, he will guide you into all the truth, for he will not speak on his own initiative, but he will speak whatever he hears from the Father, the message regarding the Son, and he will disclose to you what is to come. He will glorify and honor me, because he, Holy Spirit, will take from what is mine and will disclose it to you. ఇక్కడ he అనే మాట, so we can see the word he, not it. So don't use what is not in Bible. బైబిల్లో లేని మాటను మనం వాడడం కరెక్ట్ కాదు. అంటే చిన్నతనం నుంచి ఒకవేళ మనకు అలవాటు అయి ఉండొచ్చు, లేదా మనకు అలాగే అవగాహన ఉండవచ్చు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, స్లోలీ యూ నీడ్ టు కమ్ బ్యాక్. టు మేక్ ఎనీ హ్యాబిట్ లేదా ఒక అలవాటును చేసుకోవడానికి ఆ పనిని మనము 21 days చేయాలట. 21 days ఆ పనిని మనము కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తే 21 days తర్వాత అది అలవాటుగా మారిపోతుంది. ఇది సైంటిఫికల్గాను ప్రూవ్ అయిన విషయం చెప్తున్నాను. అండ్ అదే ఒక అలవాటును, మనకు అది మంచిది కాదు లేదా ఇది కరెక్ట్ కాదు అన్న అలవాటును మనము తీసివేసుకోవాలన్నా కూడా 21 days మనకు కావాలి. సో టు గెట్ habituated we need 21 days. టు రిమూవ్ దట్ హ్యాబిట్ we need 21 days. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం ఒకవేళ ఇంతవరకు ఇది అది ఇట్ అని పరిశుద్ధాత్మని సంబోధించినట్లయితే, పరిశుద్ధాత్మ అని సంబోధించినట్లయితే, నెక్స్ట్ 21 days we'll practice saying that he, not it. ఆయన, పరిశుద్ధాత్ముడు అని సంబోధించడం మొదలు పెడదాం. ప్రియ దేవుని సంగమా,
నీ యొక్క మాటను బట్టి నీ ఆత్మీయ స్థితిని ఇతరులు చూస్తారు. కాబట్టి మనము మన దేవుని సరిగ్గా తెలుసుకోకపోతే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలియకపోతే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో మనకు తెలియకపోతే, మనం ఆయన సంబోధించే విధానమే తప్పైతే, దెన్ వాట్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ వీఆర్ మెయింటైనింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్? ఎటువంటి ఆత్మీయమైన పద్ధతులు లేదా ఆత్మీయమైన స్థితిని మనం కలిగి ఉన్నాము అని మనం పరీక్షించుకోవాలి. అందుకే లెట్ us remove the habit of saying it and let us get the real word that is called he. Real word is he, not it. చూడండి, ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. బైబిల్ గ్రంథము ఆయనను ఎలా సంబోధిస్తుందని చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. English, Ephesians chapter 1, 13 and 14. In him you also, when you heard the word of truth, the good news of your salvation, and as a result believed in him, was stamped with the seal of promised Holy Spirit. That Spirit is the guarantee of our inheritance until the redemption of God's own possession to the praise of his glory. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే హిమ్ అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరైతే అని ఉంది, ఏదైతే అని కాదు. హూ, నాట్ వాట్. రెండవ అంశం ఏంటంటే ఎవరైతే అని వాడారు. ఏది అంటేనేమో వస్తువు, ఎవరు అంటే వ్యక్తి. సో హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. అండ్ నెక్స్ట్ 3, ఇందులో థర్డ్ పాయింట్ ఏంటి అంటే, యేసు ప్రభు తానే ఏం చెప్తున్నాడంటే వేరొక ఆదరణకర్త అనే మాట వాడుతున్నాడు. ద థర్డ్ ఎవిడెన్స్ దట్ హీస్ హీ, నాట్ ఇట్ ఆర్ దట్. యేసు ప్రభు తానే మాట్లాడుతున్న మాట, చేస్తున్న సంబోధన ఏంటి అంటే వేరొక ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను నా స్థానంలో మీ కొరకు పంపిస్తాను. సో యేసు ప్రభు తన స్థానంలో పంపించబోయేది వస్తువు కాదు, తన స్థానంలో పంపించబోయేది ఒక వ్యక్తి. ఈజ్ ద థర్డ్ పర్సన్ ఇన్ ద ట్రినిటీ. ఎందుకు థర్డ్ అంటున్నామంటే, ఇఫ్ యు సీ ద ఆర్డర్ ఆఫ్ కమింగ్ టు దిస్ వరల్డ్, మొదటిగా తండ్రి అన్న దేవుడు పాత నిబంధన కాలంలో మనం చూసాము. ప్రత్యక్ష గుడారములో ఆయన వసించుచు వారితో ఉంటూ 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఆ యొక్క అరణ్యములో నడిపిస్తూ, తర్వాత రాజులను ప్రవక్తల ద్వారా అనేక విషయాలు సూచిస్తూ తెలియజెప్పాడు. అలాగే రానున్న మెస్సయ్య ఆయన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఉన్నాడు. తర్వాత క్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఇది వరకు వచ్చాడు, ఎవరెవరి విషయంలో కార్యము చేయాలో, ఎవరెవరిని దేవునికి వాడుకోవాలో, దేవుని కొరకు వారు వాడబడాలో వారిలో ఉన్నాడు. కానీ ఎల్లప్పుడూ లేడు. ఎల్లప్పుడూ మీతో ఉండుటకై, నాట్ 1 or 2 or some time, but all time to live in you and me, Holy Spirit has come.
సో ఆయన రాకడ చూస్తే ఆర్డర్లో హీ బికేమ్ థర్డ్ పర్సన్. అలా అని చెప్పి ఆయన తక్కువవాడు ఎక్కువవాడు అని ఇక్కడ మనము డిస్కస్ చేయట్లేదు, వాటి గురించి మాట్లాడలేదు. కానీ ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన వ్యక్తి అని చెప్పడానికి ఈ యొక్క మాటలు నేను మీకు చెప్తుంటున్నాను. అలాగే చూడండి, జాగ్రత్త గమనిస్తే 4వ పాయింట్ ఇందులో ఆయన వ్యక్తి అని చెప్పడానికి యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఏమంటున్నాడు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున బోధించి. ఎవరు బోధించగలుగుతారంటే ఒక వ్యక్తి మాత్రమే బోధించగలుగుతారు. ఆ వ్యక్తి మనకు బోధిస్తున్నాడు. He is the teacher. Holy Spirit teaches. పరిశుద్ధాత్ముడు మనకు బోధించును. 4వ అంశం. Because he teaches, you cannot consider him like a thing or like a force. He is with you, he is in you all the time. అది ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్న మాట. అలాగే చూడండి, నెక్స్ట్ 5th పాయింట్. ఇలా మీరు ఏబిసిడీలు రాసుకుంటే ఏబిసిడీలు రాసుకోవచ్చు. ఏబిసిడీలో అయితే ఈ లేదా సబ్ పాయింట్ 5. ఇందులో పరిశుద్ధాత్ముడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయును. పరిశుద్ధాత్ముడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయును. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. If I read this in English, book of Romans chapter 8 verse 26. ఇక్కడ ఏముంది అంటే, in the same way the Spirit helps us in our weakness. We do not know what prayer to offer or how to offer it as we should, but the Spirit himself knows our need and at the right time intercedes on our behalf with sighs and groanings too deep for words అని అంటూ 27వ వచనంలో అంటాడు, and he who searches the hearts knows what the mind of the Spirit is, because the Spirit intercedes before God on behalf of God's people in accordance with God's will. తెలుగులో అంటాడు ఇక్కడ, చదవండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి చెప్తుంటున్నాను. I'm not going deep into this verse because I already explained in previous Bible studies. ఆయన మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు. మనం చేసుకోలేమా అంటే చేసుకోలేమని చెప్పొచ్చు. We don't know what to pray in the right time.
ఇంకో మాటలో చెప్పాలంటే, we don't know what is right time. We don't know what is right time. That is the biggest tragedy in our Christian life. We pray according to our emotions. We pray according to our understanding. We pray according to our thoughts. We pray according to our situations and timings. We pray according to our mood. But have you any time thought your prayers are in alignment with God? Or your prayers are in correct season of God? Or your prayers are offered in a right time to the right in a right place? అందుకే ఇక్కడ తెలుగులో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం ఏంటంటే, ఏలయనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ. ఎస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. We don't know what is the right time and right purpose, right point to pray. అందుకే 27వ వచనంలో అంటాడు, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హృదయములను పరిశోధించువాడు పరిశుద్ధాత్ముడు, నిన్ను ఎరిగినవాడు, నీ జీవితాన్ని తెలిసినవాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒకడైన వాడు, నీ జీవిత ప్రణాళికను వేసినవాడు. ఇన్ వన్ వర్డ్ టు సే, ద డిజైనర్ ఆఫ్ లైఫ్, ద డిజైనర్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యూ. సో ద డిజైనర్ నోస్ much better about your life than what you know and what you understand and what you go through. నిన్ను నిర్మించిన వాడు, నిన్ను నిర్మించిన ఆ నిర్మాణకర్త, ఆ రూపకర్త, నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలో, ఏ విషయంలో ముందుకు వెళ్ళాలో, ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో నీకంటే బాగుగా ఎరిగినవాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధుల, చూడండి 27వ వచనంలో, దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు. సో వెన్ హీ ఈజ్ ప్రేయింగ్, వెన్ హోలీ స్పిరిట్ ఈజ్ ప్రేయింగ్ త్రూ యూ, అంటే పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయడం అంటే నువ్వే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చే ప్రేరేపణ ద్వారా, ఆయన ఇచ్చే ఉచ్చారణ ద్వారా, ఆయన ఇచ్చే ఆలోచన ద్వారా నీకు అర్థము కాని మాటలను పలికినప్పటికీ, నీకు అర్థం కాని విషయాలను పలికినప్పటికీ, యు ఆర్ ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. ఇదంటే చూడండి, పీపుల్ ఇన్ గాడ్స్ పీపుల్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ విల్. దేవుని చిత్త ప్రకారము. ఇఫ్ యు నో ద విల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్, I think you will stop 90% of your prayers in the way you pray. If you know the right will of God, the right timing of God, your prayer pattern will change. నీకు దేవుని యొక్క చిత్తము అర్థమైతే, దేవుని యొక్క సమయం నీకు తెలిస్తే, నువ్వు ప్రార్థించే విధానంలో 90% మారిపోతుంది. నువ్వు ప్రార్థించే తరహా మారిపోతుంది. నీ ప్రార్థించే తీరు మారిపోతుంది. నువ్వు వాడే పదాలు మారిపోతాయి. నువ్వు అనుకుంటున్నవన్నీ మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా బైబిల్ అంటున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ప్రార్థన ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ. దిస్ ఈజ్ అవర్ వీక్నెస్. ఇది మన బలహీనత. ప్రియ దేవుని సంగమా, ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్, నీ మనసుతోనూ ప్రార్థన చేస్తే నీకు నచ్చింది చేస్తావు. మేబీ యు ప్రే ఓన్లీ వాట్ యు లైక్ కదా. ఈరోజు అదే చేస్తున్నాం మనం. సంఘము, సార్వత్రిక సంఘము, మన ప్రార్థనలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మన విజ్ఞాపనలు జ్ఞాపకం చేసుకుంటే, ఈ కోవిడ్-19 సమయంలో మనం చేసిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటే,
మీలో ఎంతమంది మీ శత్రువు కొరకు ప్రార్థన చేశారు? మీలో ఎంతమంది మిమ్మల్ని అసహించుకుంటున్న వారిని దేవుడు కాపాడాలని, దేవుడు వారికి ఆశీర్వాదము దయచేయాలని, ఆరోగ్యము దయచేయాలని, లేదా మీకు ఇష్టం లేని సంగతిని ఎంతమంది ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? We pray what we like. We intercede for those people whom we like. We intercede for the people from whom we get the benefit. We intercede for the people based on our relationship. But have you ever prayed for your enemy? Have you ever asked God with so much burden in your heart, with the tears in your eyes, that God, please bless my enemy, give him health అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంకా మనం చూసినట్లయితే నీ శత్రువుని ద్వేషించవద్దు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయని చెప్తుంది. నిజానికి నూతన నిబంధన క్రైస్తవునిగా ఏ మనిషి ఇంకొక మనిషిని శత్రువుగా భావించకూడదు. కానీ ఒకవేళ వారు నిన్ను భావించిన, వారు తెలియక వాక్యం ఎరగని వారు ఒకవేళ నీ శత్రువుగా పరిగణించిన, లేదా నిన్ను హింసించిన వారు, బాధ పెట్టిన వారు, ఆయా రకాలుగా నిన్ను నిందల పాలు చేసిన వారు, నీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్పిన వారు ఒకవేళ అలా చేసినా, యూ నీడ్ టు ఫాలో వర్డ్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు ఫాలో ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యమును, దేవుని యొక్క ఆజ్ఞను పాటించేవానిగా ఉండాలి. అది చేయగలుగుతావా? కెన్ యూ డూ ఇట్ త్రూ యువర్ అండర్స్టాండింగ్? నీ మనస్సుతో నువ్వు దాన్ని చేయగలుగుతావా అంటే 99% ఆన్సర్ విల్ బీ నో ఆర్ మే నాట్. ఎలా చేయగలుగుతాం బ్రదర్, ఎలా చేయగలుగుతాం పాస్టర్ గారు అని మీరు అడగచ్చు. అందుకే యు నీడ్ ఎ హెల్పర్. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడు నీవు చేయలేని వాటిని, నీకు అర్థము కాకుండా, నీకు తెలియని భాషలో నువ్వు ఉచ్చరిస్తున్నావు కానీ అదేంటో నీకు తెలియదు. మేబీ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఎనిమీ. when you are in alignment with the will of God, when God wants you to pray for your enemy, when God wants to love your enemy, you will love your enemy without knowing, and for that Holy Spirit will intercede on your behalf. నీ శత్రువుని నీకు తెలియకుండానే నువ్వు ప్రేమిస్తున్నావేమో, నీ శత్రువు యొక్క మేలు కొరకు నువ్వు తెలియకుండానే ప్రార్థన చేస్తున్నావేమో, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో లేదా నీకు అర్థం కాని భాషలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:2 ప్రకారము ఏ మనుషుడును అర్థం చేసుకోలేడు, కేవలము దేవుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. సాతానుడు సైతము అర్థం చేసుకోలేని భాషలో, ఎందుకంటే వాడిని గలిబిలి పెట్టే భాషలో ఒకవేళ ప్రార్థన చేస్తుంటే, యు మైట్ బి ప్రేయింగ్ ఫర్ ద సెల్ఫ్ వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఎనిమీ, ఎడిఫికేషన్ ఆఫ్ యువర్ ఎనిమీ. నీ శత్రువు క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, నీ శత్రువు గురించి ప్రార్థన చేస్తున్నావేమో, అతని గురించి మొరపెట్టుచున్నావేమో. యు నో వాట్, వెన్ యు డూ దిస్, యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అది మన వల్ల కాదు, మన శక్తి వల్ల కాదు. మనం ఎంత ఒకవేళ నలుగురిలో నటించినా, మన శత్రువును లేదా మనకు గిట్టని వారు, నచ్చని వారు కనబడినప్పుడు ఏదో పలకరించినా అది అంతరంగంలో నుండి రాదు. కానీ ఈ ప్రార్థన దేవుని ఆత్మ సహాయంతో చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ ద హెల్పర్. ఎవ్రీ డే ఐఎమ్ రిమైండింగ్ యూ, వీ నీడ్ ఎ హెల్పర్. ప్రతిరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, మనకు సహాయకుడు అవసరమై ఉన్నాడు. వీ నీడ్ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్, వీ నీడ్ ప్రేయర్స్ ఇన్ స్పిరిట్, వీ నీడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఆయన మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. హీ ఈజ్ ఇంటర్సీడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. అందుకే అనుకున్న పేరులో విజ్ఞాపనకర్త. నీకు ఏది మేలో, ఏది అవసరమో,
ఏది ఉంటే నువ్వు దేవుని రాజ్యములో నిశ్చయముగా చేరగలవో, ఏ లక్షణాలతో నువ్వు దేవుని యొద్దకు సమీపముగా మారగలవో, దినదినము నువ్వు ఆయన అధికారమును కొప్పుకున్నప్పుడు, నిన్ను నీవు ఆయన చేతులకు సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను చక్కనైన త్రోవలో నడిపిస్తాడు. He intercedes for you. ప్రేమ దేవుని బిడ్డలారా, if you're not understanding the truth, it is not correct. ఎందుకంటే నెక్స్ట్ అంశంలో చూస్తే పౌలు అంటున్నాడు, ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, చూడండి, ఆయనను దుఃఖింప చేయకూడదు. వస్తువుకు దుఃఖం వస్తుందా? ఒక జంతువుకు దుఃఖం వస్తుందా అంటే జంతువుకు రావచ్చేమో, కానీ వస్తువుకు దుఃఖం రాదు. మనం సంబోధించే సంబోధన పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, పరిశుద్ధాత్మ ఉందా, ఇది కాదు, ఆయన అనే అంశంలో మనం నేర్చుకుంటున్నాం. చూడండి, పౌలు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఇనఫ్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. And in English it says like, do not grieve the Holy Spirit of God, but seek to please Him. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, ఎందుకంటే He has feelings, He has emotions, He has a mind. ఆయనకు మనసున్నది, ఆత్మానుసారమైన మనసు. ఆత్మానుసారమైన మనసు అంటే He has a mind. అలాగే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 15వ వచనం చూస్తే, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 15వ వచనం, Book of Acts chapter 7 verse 15. Okay, let's skip this. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనకు చాలా స్పష్టంగా ఒక రుజువు చూస్తున్నాం, ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. సో ఇక్కడ చిన్న రెఫరెన్స్ మిస్ అయింది. ఇక చూస్తే వి షుడ్ నాట్ గ్రీవ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని మనం దుఃఖపరిస్తే మనం జవాబు చెప్పాల్సి వస్తుంది. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, try to understand, he is a person, not a thing. లేదా ఏదో గాలి వచ్చింది నాలోకి, ఏదో బలమైన గాలి వచ్చింది, అగ్ని వంటి నాలుకలు వచ్చినాయంటే ఆ క్షణములో వారు ఆ శక్తిని పొందుకోవడానికి. కానీ తర్వాత ఆయన మనలోనే ఉండి మనను నడిపిస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో అపోస్తల కార్యములో ఏం రాస్తారు అంటే, వారు అక్కడికి వెళ్ళాలనుకున్నారు కానీ పరిశుద్ధాత్ముడు వారిని వెళ్ళనీయలేదు. వారు అక్కడికి వెళ్ళాలనుకున్నారు, ఆయన వారిని అనుమతించలేదు. వారు అక్కడికి వెళ్ళొద్దనుకున్నారు కానీ పరిశుద్ధాత్ముడు నడిపించాడు. సో హీ హ్యాస్ హిస్ ఓన్ చాయిస్. హీ విల్ గైడ్ యూ, హీ విల్ లీడ్ యూ, హీ విల్ కౌన్సిల్ యూ. ఆయన నడిపించగలడు నిన్ను. ఆయన నీకు ఒక దర్శనమును లేదా ఒక దిశను చూపించగలడు. ప్రేమను దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరైనా సరే, ఏం చేస్తున్నా సరే, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఏంటంటే we need that person in our life. Without him we are incomplete. Without him we are serving God in incompleteness. ఆయన లేకుండా మనం ఆరాధించే ఆరాధన అసంపూర్ణమైనది.
మనం సేవించుచున్న ఈ సేవ లేదా పరిచర్య అసంపూర్ణముగా మారిపోతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఈ త్రియేకత్వము మన జీవితంలో అవసరం. చూడండి, ఇంకొక మాట చూసి మనము మరుసటి అంశంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. చూడండి, ఇక్కడ ఇదివరకు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇట్ ఈస్ రాంగ్ టు బ్లాస్ఫేమ్ అగైన్స్ట్ హోలీ స్పిరిట్. ఇఫ్ యూ డోంట్ నో, జస్ట్ కీప్ క్వైట్. డోంట్ బ్లేమ్ ఆర్ డోంట్ బ్లాస్ఫేమ్ అగైన్స్ట్ హోలీ స్పిరిట్. నీకు ఒకవేళ ఆత్మ సంగతులు తెలవకపోతే మౌనముగా ఉండడం మంచిది. ఒకవేళ నీకు ఆత్మ కార్యాలు తెలియకపోతే మౌనముగా ఉండటం మంచిది. We don't know. No human can understand how he works sometimes. People will act in different variety of ways in this world. Never talk about them because when you're talking about them, when they are in spirit, you're talking against or blaspheming against the Holy Spirit. Don't comment on people who are in spirit. ఆత్మతో నింపబడిన వారిని చూసినప్పుడు డోంట్ సే ఎనీథింగ్. ఆస్క్ గాడ్ టు గివ్ యూ రైట్ డిసర్న్మెంట్. ఆత్మతో నింపబడిన వారిని చూసినప్పుడు ఏమంటారు, అనవసరమైన మాటలు మాట్లాడకు, విమర్శలు చేయకు. ఎందుకంటే నీకు తెలియక ఒకవేళ నువ్వు విమర్శ చేస్తే ఆ పాపానికి క్షమాపణ ఉండదు. If you're making fun of the people who are in the Holy Spirit, who are in the anointing of the Holy Spirit, you may receive the punishment. You may become the victim. లేదా నువ్వు ఆ నేరస్తునిగా దేవుడిని నువ్వు ఎంచవచ్చు. So don't comment on anybody. If you know through the word of God, you correct them. నీకు దేవుని వాక్యానుసారంగా తెలిస్తే వారిని సరిచేయి. తెలియకపోతే మౌనంగా ఉండు. కానీ తెలియని జ్ఞానాన్ని ప్రదర్శించి దేవునికి వ్యతిరేకంగా ఉండవద్దని మరొకసారి దేవుని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాను. మనకు తెలియక ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాం ప్రేమని దేవుని బిడ్డలారా. బట్ వీ షుడ్ నో ద థింగ్స్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ. వీ షుడ్ నో God's spirit properly. If you doesn't know, it's better to be quiet. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తుంటున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో ఎలా చెప్తున్నాడు ఆయన? నిశ్చయముగా. దెర్ ఈస్ నో ఎస్కేప్. అందులోంచి ఇంకా నువ్వు తప్పించుకోలేవు. సో డోంట్ క్రిటిసైజ్ హోలీ స్పిరిట్. డోంట్ స్కోల్డ్ హోలీ స్పిరిట్. ఆర్ డోంట్ గో అగెయిన్స్ట్ హోలీ స్పిరిట్. చూడండి, మార్కు సువార్తలో చదివిన మాటను ఇంగ్లీష్లో చూద్దాం. మార్క్, గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 3 and verse 29. ఇక్కడ ఏముంది అంటే, but whoever blasphemes against the Holy Spirit and his power never has forgiveness, but is guilty of an everlasting sin, a sin which is unforgivable in this present age
as well as in the age to come. ఈ మాట యేసు ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తుంటున్నాడు. So do not criticize or do not blaspheme the Spirit of God. If you don't know, ask God. If you don't know, seek God. If you don't know, get knowledge from God. If you don't know, read Word of God properly. Today many people doesn't read Word of God. దేవుని వాక్యము చదవరు. వారికున్న కొంచెం అక్కడ విన్న మాట ఇక్కడ విన్న మాట పట్టుకొని వారే జ్ఞానులమని ఎంచుకొని ఆ జ్ఞానము చేత వారు తర్క వితర్కములలోనికి దిగి వచ్చేస్తారు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో అలాంటి వ్యక్తులను కలిసినప్పుడు నేను పొందుకున్న అనుభవం ఏంటి అంటే, దే ఆర్ హాఫ్ నాలెడ్జ్. దే డజంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ. దే డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు రిమైండ్ యూ, if you need to understand word of God properly, you need the presence of Holy Spirit. నీకు దేవుని వాక్యము అర్థము కావాలన్నా, దేవుని వాక్యము నీలో నిలిచి ఉండాలన్నా, దేవుని వాక్యములో ఉన్న సత్యము నీకు తెలవాలన్నా నీకు పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నత అవసరము. So my dear brothers and sisters, are you reading the word of God regularly? ప్రియ దేవుని సంగమా, రోజు బైబిల్ చదవాలి అని ఒక ప్యాటర్న్, ఒక దినచర్య, ఒక స్కెడ్యూల్ నేను మీతో పంచుకున్నాను సంఘంతో. ఒకవేళ మీరు దాన్ని ఆరంభించి ఉంటే ఆ 2-3 అధ్యాయాలు లేదా 3-4 అధ్యాయాలు ఖచ్చితంగా చదవండి. ఒకవేళ ఆరంభించకపోతే వాట్సాప్ గ్రూప్లోంచి ఆ మెసేజ్ చూసి దయచేసి ఫాలో అవ్వండి. యాజ్ ఎ ఫ్యామిలీ, ఇఫ్ యూ రీడ్ 3 to 4 chapters and meditate it. ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో మనకు మంచి టైం దొరికింది. You can meditate on the word of God. Not only reading, you can meditate on the word of God. You can go through these kind of Bible studies and you can go through your personal devotions. ఇలా చేసినప్పుడు ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. If you don't get answer from any man, any person in this world, Holy Spirit is ready to teach you. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన మనకు బోధించును అని యేసు ప్రభు చెప్తుంటున్నాడు. ఆయన మనకు సమస్తమును బోధించువాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం ప్రకారం చూస్తే, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు కనుక మీకు ఎవరును బోధింపనక్కరలేదు అనే మాట చూస్తున్నాం. What does it mean? When you don't understand, when you are in confusion, God will give you peace through the word of God. దేవుని వాక్యము చేత దేవుడు మనకు సమాధానమును కలగజేస్తాడు. దేవుడు మనకు నిశ్చయతను కలగజేస్తాడు. దేవుడు మనకు నెమ్మదిని కలగజేస్తాడు. కాబట్టి try to utilize the time what we have. And tomorrow is a weekend. And next Sunday, many of the churches, like most of the churches, ఇంతవరకైతే తెచ్చుకోలేదు. సో మీరు ఇంటిలో ఉండి సమయాన్ని వృధా చేయకుండా దయచేసి ఈ యొక్క వాక్యాలను, లేదా మీకు సమయం ఉంటే వారంలో విన్న ఈ వాక్యాలన్నిటినీ కూడా కొంచెముగా మెడిటేట్ చేయండి, నెమరు వేసుకోండి, ధ్యానించండి. God will open lot of insights in you. God will open your eyes of understanding, my dear brothers and sisters. So don't neglect the word of God. Read word of God thoroughly. If you don't understand, ask us. Chala salu cheptunnam. We are sharing our numbers. Contact us. People are contacting. Whoever contacts, ఎవరైతే ఫోన్ చేస్తారో లేదా వాట్సాప్ చేస్తారో వారికి మేము జవాబు చెప్పగలుగుతాం. కానీ మీరు అడగకుండానే మీలో ఏముందో మాకు తెలియదు కదా. కాబట్టి మీకు ప్రశ్న ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా, అది చిన్నదైనా పెద్దదైనా, అయ్యో సిల్లీ క్వశ్చన్ అనుకోకుండా యూ కెన్ ఆస్క్. వీఆర్ హియర్ టు క్లారిఫై యువర్ డౌట్. ఇఫ్ యూ డోంట్ నో, విల్ ఆస్క్ సంబడి అండ్ లెట్ యూ నో. మాకు అన్నీ తెలుసు అని చెప్పట్లేదు,
మేము కూడా మా ఆత్మీయ నాయకులను అడిగి తెలుసుకొని చెప్తాం. మేము కూడా వాక్యము చదివి ఇంకా అర్థం చేసుకొని దేవుని అడిగి చెప్తాం. లేదా మీరు తెలుసుకోండి, కానీ ఏది కూడా అసంపూర్ణంగా ఉంచుకోకూడదని నా మనవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము ఈ మాటలు నేర్చుకుంటున్నాం, ఈ యొక్క విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుని చిత్తమైతే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వరములు, వాటి యొక్క ఫలములు, వీటిని గురించి కూడా మనము రానున్న దినాల్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందు మనము ఈ యొక్క అంశాన్ని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. లేదా యూట్యూబ్ వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, డోంట్ వెయిట్ ఫర్ ద మెసేజ్. ద మూమెంట్ యూ గెట్ నోటిఫికేషన్ ఎవ్రీ ఆఫ్టర్నూన్, try to watch, or in your free time you can save the videos and watch, but do not miss. ఎందుకంటే దేవుని వాక్యము మనకు శక్తినిస్తుంది, దేవుని వాక్యము మనకు బలమునిస్తుంది. ఇక్కడ మనం నేర్చుకున్నాం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకు బోధించగలడు, పరిశుద్ధాత్ముడు మన పక్షముగా విజ్ఞాపన చేయగలడు, పరిశుద్ధాత్మని మనం బాధ పెట్టకూడదు, అలాగే పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన వస్తువు కాదు. ఈజ్ ఎ పర్సన్, ఈజ్ ఎ థర్డ్ పర్సన్ ఇన్ ద ట్రినిటీ. కాబట్టి మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకుందాం, తెలియని వారికి తెలియచెప్పుదాం. ఇంకా ఈ వాట్సాప్ ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా మీరు వారికి షేర్ చేయండి, వారు కూడా తెలుసుకోవడానికి మీరు ఒక సాధనంగా మారండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి నేను ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా నీ బిడ్డలందరితో కలిసి ఈ వాక్యము పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు తండ్రి. ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో ఉంటున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరి యొద్దకైతే ఈ వాక్యము చేరాలో, ఎవరి యొద్దకైతే నీ మాటలు చేరాలో, వారి యొద్దకు మీరే నడిపించండి. మా ఆలోచన, మా తలంపులు, మా ఉద్దేశాలు కాదు నాయనా. సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే కలుగునుగాక. అయ్యా, మీ నామమునకే ఘనత వచ్చునుగాక. కేవలము నైనా నీ నోటి బూరగా మేము ఉన్నాము తండ్రి. అయ్యా, మీరు సహాయం దయచేయండి. మేము నేర్చుకున్న వాటిని ఇతరులతో పంచుకోవడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు. ఇంతవరకు నడిపించిన విధానానికై నీకు స్తోత్రాలు. ఎవరైతే విన్నారో, ఎవరైతే చూడబోతున్నారో, ఎవరైతే నేర్చుకోబోతున్నారో వారందరిలో మీరు కార్యము జరిగించమని, అయ్యా మీ యొక్క కార్యము ద్వారా ప్రతి ఒక్కరూ మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లు ప్రతి ఒక్కరిని నేను ఆ దేవుని యొక్క కవచము ధరించుకునే బిడ్డలుగా, సర్వాంగ కవచము ధరించుకునే బిడ్డలుగా సిద్ధపరచమని సమస్త ఘనత మహిమనికే ఆరోపించుకుంటూ మా కొరకు రానై ఉన్న క్రీస్తు యేసు పేరిట వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ సమయంలో ఈ బైబిల్ స్టడీస్ ద్వారా మీ ముందుకు రావడానికి సహాయం చేస్తున్న దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే ఈ యొక్క బైబిల్ స్టడీస్ని వింటున్న మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దానివల్ల ప్రయోజనాలు ఏంటో నేను మళ్ళీ చెప్తున్నాను. దానివల్ల మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడతారు. మీరు వారికి ఒక సబ్జెక్ట్ ఒక స్పష్టముగా లేఖనానుసారంగా వాక్య రుజువులతో ఇచ్చినప్పుడు ఎవరు దాన్ని నిరాకరించలేరు, తృణీకరించలేరు. తృణీకరిస్తే అది వారి ఆలోచన, దానికి జవాబుదారులు వారు. కానీ మన పని మనం చేద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చే పాత్రలుగా మనం మలుచుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తిరిగి సోమవారము మనం కలుసుకుందాం 11 గంటలకి. అంతవరకు సెలవు. ఈ శని ఆదివారాల్లో మీరు దయచేసి దేవుని వాక్యములో అలాగే కుటుంబముతో కలిసి, అలాగే మీ మంచి అన్ని విషయాల్లో కూడా మీరు క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ సేవకుడు. అప్పటి వరకు సెలవు.